ఎప్స్టీన్ ఫైల్స్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. డబ్బు, అధికారం అంతకు మించిన నేర సామ్రాజ్యం సృష్టించిన ఓ విశృంఖల వికృత క్రీడలో ఎంతో మంది అమ్మాయిలు, టీనేజ్ యువతులు బలైపోయారు. కొన్ని దశాబ్దాల పాటు రహస్యంగానే ఉన్న సెక్స్ కుంభకోణంలో బ్రిటన్ రాజప్రాసాదం నుంచి బిలిగేట్స్ వరకు, ట్రంప్ నుంచి ఎలాన్ మస్క్ వరకు చాలా మంది పేర్లున్నాయి. 10కి పైగా దేశాల్లో విచారణ జరుగుతున్న ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో అసలు ఏముంది? అసలు ఈ ఎప్స్టీన్ ఎవరు? అతని వెనుకున్న సీక్రెట్ ఏంటి? మనం ఎప్పుడు మంచి గురించే మాట్లాడతాం, చెడు గురించి గుర్తు చేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. చెడంటే అదేదో చీకటిలా భయపడతాం, దాని మాటే ఎత్తం. అయితే చెడు గురించి మాట్లాడకపోతే అది మరింత చిమ్మ చీకటిగా మారి ఉన్న కాస్త వెలుగును కూడా మసకబారుస్తుంది. ప్రముఖ కవి కేశవరెడ్డి చెప్పిన మాటలేవి. అందుకే మనం చెడు గురించి మాట్లాడాలి. మరోసారి అలాంటి చెడు జరగకుండా ఉండాలంటే దానిపై విస్తృతమైన చర్చ జరగాలి. అందుకే ఇప్పుడు మనం జెఫ్రీ ఎప్స్టీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి ఓటీటీల దాకా ఎక్కడ చూసినా జెఫ్రీ ఎప్స్టీన్ పేరే కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఇతని గురించే చర్చలు జరుగుతున్నాయి. 2019లో అమెరికాలోని ఓ జైలులో ఆత్మహత్య చేసుకున్న ఎప్స్టీన్ గురించి ఇప్పుడు ఇంతగా చర్చ జరగడానికి ప్రధాన కారణం ఒక్కొక్కటిగా విడుదలవుతున్న అతని ఎప్స్టీన్ ఫైల్స్. 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా కాకతాళీయంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ విడుదలవడానికి కారణం. తాను అధికారంలోకి వస్తే ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తానని ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో చెప్పాడు. దీంతో ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయాలంటూ ట్రంప్పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ఎప్స్టీన్ బాధితులు సైతం ఎప్స్టీన్ నేరాల చిట్టా బయట పెట్టాలంటూ రిలీజ్ ఎప్స్టీన్ ఫైల్స్ పేరుతో ఓ క్యాంపెయిన్ నడిపారు. దీంతో ఈ ఏడాది జనవరి 30న అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ ఒక చారిత్రాత్మక ప్రకటనలో ఎప్స్టీన్ కు చెందిన 3 లక్షల పేజీలు, 2000 వీడియోలతో పాటు 1,80,000 ఫోటోలను విడుదల చేశారు. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఫోటోలతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. బ్రిటన్ ప్రభుత్వంలోని చాలా పెద్ద తలకాయలు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఓ రాజకుమారుడు తన రాజప్రాసాదాన్ని వదులుకోవలసి వచ్చింది. అమెరికా ప్రభుత్వంలో గతంలో కీలక స్థానాల్లో ఉన్న చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. ఎప్స్టీన్తో ఫోటోలు దిగిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఉన్నారు. ఎప్స్టీన్ చేసిన నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయితే జెఫ్రీతో తాను కలవడం తన దురదృష్టమని బిల్ క్లింటన్ అన్నారు. తాను విచారణ కమిటీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని బిల్ క్లింటన్ ప్రకటించారు. ఇక అమెరికా ఐటీ దిగ్గజం బిల్ గేట్స్ ను ఈ మకిలి వదల్లేదు. ఎప్స్టీన్ ఫైల్స్ తో తన పేరు బయటకు రావడంతో బిల్ గేట్స్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను ఎప్స్టీన్ తో ఎలాంటి తప్పుడు సంబంధాలు కలిగి లేనని, అయితే అతనితో కలవడం తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాల్లో ఒకటని బిల్ గేట్స్ అన్నారు. వీళ్లు మాత్రమే కాదు, గూగుల్ కో-ఫౌండర్ సైతం ఈ సెక్స్ స్కాండల్లో చిక్కుకున్నారు. అమెరికా మాజీ కామర్స్ సెక్రటరీ, వైట్ హౌస్ లో గతంలో కీలక స్థానంలో పనిచేసిన అధికారులు సైతం జెఫ్రీ ఎప్స్టీన్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు తేలింది. ఇప్పుడిప్పుడే జెఫ్రీ ఎప్స్టీన్ సంబంధాల తేనె తుట్టే భారత పాలిటిక్స్ ను సైతం తాకుతోంది. ఇంతగా ప్రపంచాన్ని షేక్ చేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ. 1953లో న్యూయార్క్ లో జన్మించిన ఎప్స్టీన్ జీవితమంతా రహస్యాలమయం. అతని చదువు గురించి ఎక్కడా ఆనవాళ్లు కూడా దొరకవు. అతనికి ఇంత పెద్ద ఆస్తి ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం సైతం చాలా విస్తుగొలుపుతుంది. అసలు ఇతనెవరు అని ప్రశ్నిస్తే దొరికే సమాధానం సైతం చాలా నిగూఢంగా ఉంటుంది. ఓ మధ్యతరగతి యూదు కుటుంబంలో జన్మించిన ఎప్స్టీన్ తనదైన ఓ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఎప్స్టీన్ గురించి వెతికితే తనకు ఎలాంటి డిగ్రీ లేకుండానే ఆయన ఓ ప్రముఖ పాఠశాలలో టీచర్గా నియమితుడయ్యాడు. న్యూయార్క్లోని డాల్టన్ స్కూల్లో ఫిజిక్స్, మ్యాథ్స్ పాఠాలు చెప్పినట్లు ఎప్స్టీన్ రికార్డుల్లో ఉంది. కానీ ఎప్స్టీన్ కు డిగ్రీ పట్టా కూడా లేదు. ఈ ప్రముఖ స్కూల్ నుంచే ఎప్స్టీన్ తన ఎంపైర్ను నిర్మించాడు. ఈ స్కూల్లోని ఓ స్టూడెంట్ తండ్రి ద్వారా ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ బేర్ స్టర్న్ సీఈఓతో పరిచయం ఏర్పడింది. బేర్ స్టర్న్ లో ఉద్యోగం ఎప్స్టీన్ జీవితాన్ని మార్చేసింది. ఎంతో వేగంగా బేర్ స్టర్న్ లో మంచి పేరు సంపాదించుకున్న జెఫ్రీ ఎప్స్టీన్ చాలా మంది ధనవంతులతో పరిచయాలు పెంచుకున్నాడు. తన కరిజ్మాటిక్ పర్సనాలిటీతో అందర్నీ ఆకర్షించగలిగే జెఫ్రీని 1980లో బెన్ స్టర్న్ తొలగించింది.
ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల వల్ల జెఫ్రీని తొలగించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం రాసింది. అయితే అప్పటికే చాలా మంది సంపన్నులతో టచ్ లో ఉన్న జెఫ్రీ వారి కోసం బౌంటీ హంటర్ గా పనిచేసినట్లు తెలుస్తోంది. వారికి సంబంధించి వివిధ కేసుల్లో ఇరుక్కున్న డబ్బును అక్రమ మార్గాల్లో విడిపించి పెద్ద ఎత్తున బ్రోకరేజ్ కూడబెట్టినట్లు సమాచారం. 1984 నాటికి ఎప్స్టీన్ మిలియనీర్ అయిపోయాడు. గతంలో తాను పనిచేసిన బేర్ స్టర్న్స్ సంస్థకు తాను ఓ క్లయింట్ అయ్యాడు. 1988 నాటికి జే ఎప్స్టీన్ అండ్ కంపెనీని స్థాపించాడు. అయితే అమెరికాకు చెందిన ఓ అపర కుబేరుడు లెస్లీ వెక్స్నర్ తో ఎప్స్టీన్ పరిచయం అతని స్థాయిని ఒక్కసారిగా మార్చేసింది. అమెరికా రిటైల్ మొఘల్ గా పేరుగాంచిన వెక్స్నర్ కు చెందిన విక్టోరియా సీక్రెట్స్ గార్మెంట్ కంపెనీని తాను నిర్వహిస్తానని ఎప్స్టీన్ ముందుకు వచ్చాడు. దీనికి సమ్మతించని వెక్స్నర్ తన $1 బిలియన్ కంపెనీల పవర్ ఆఫ్ అటార్నీ ఎప్స్టీన్ కు ఇచ్చేశాడు. ఈ డీల్ గురించి అమెరికాలో చాలా పుకార్లు ఉండేవి. వెక్స్నర్ లాంటి తెలివైన బిజినెస్ మెన్ ను ఎప్స్టీన్ ఎలా మోసం చేయగలిగాడని చాలా మంది చెవులు కొరుక్కున్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు వెక్స్నర్ వ్యాపారం అంతా ఎప్స్టీన్ చేతి నుంచే నడిచింది. వెక్స్నర్ బలహీనతలే ఎప్స్టీన్ బలంగా మారాయని, అందుకే కోట్ల రూపాయల డబ్బులు దోచుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదనే చర్చ జరిగేది. తన జీవిత చరమాంకంలో వెక్స్నర్ కూడా ఎప్స్టీన్ తో తన సంబంధాలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, స్వర్గాన్ని తలపించే దీవుల్లోని బీచ్లు, ప్రత్యేక విమానాలు, లెక్కలేనంత సంపద, చుట్టూ కుబేరులు, వ్యాపారులు, వాళ్ల మధ్య అందమైన అమ్మాయిలు, వాళ్లను ఎరగా వేసి కోట్లు సంపాదించేవాడే జెఫ్రీ ఎప్స్టీన్. హైఫై సొసైటీ వ్యక్తులతో పరిచయాలు, వారి బలహీనతలతో వ్యాపారం చేయడమే ఎప్స్టీన్ బిజినెస్. అధికారుల అండ, డబ్బు మదంతో ఆడింది ఆటగా సాగిన ఎప్స్టీన్ నేరాల పర్వం 2 దశాబ్దాల పాటు అడ్డు అదుపు లేకుండా సాగింది. కానీ నిజం నిప్పులాంటిది, ఎప్పటికైనా బయటపడుతుంది అని ఎప్స్టీన్ స్టోరీ మరోసారి రుజువు చేసింది. లెస్లీ వెక్స్నర్ ద్వారా తాను వెనకేసుకున్న కోట్ల డాలర్లకు తోడుగా మరెంతో మంది కుబేరుల నుంచి బోలెడు డబ్బును సంపాదించాడు. అయితే ఇదంతా లీగల్ గా సంపాదించిన డబ్బేనా అనే ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఎప్స్టీన్ ఆస్తుల చిట్టా చూస్తే ఇంత విలాసవంతమైన కోటీశ్వరుడు అమెరికాలో మరొకరు ఉండరేమో అనిపిస్తుంది. న్యూయార్క్లోని మాన్హటాన్లో 21,000 అడుగుల విస్తీర్ణంలోని ఎప్స్టీన్ ఇల్లు చూడగానే అతని విలాసం అర్థమవుతుంది. ఇదే ఇంట్లో ఎంతో మంది చిన్నపిల్లలపై ఎప్స్టీన్ అఘాయిత్యాలకు పాల్పడినట్లు తేలింది. న్యూ మెక్సికోలో 7,500 ఎకరాల్లో ఉన్న రాంచ్లో ఎప్స్టీన్ కు విలాసవంతమైన భవంతి ఉంది. ఫ్లోరిడాలోని విలాసవంతమైన పామ్ బీచ్ భవంతిలో దాదాపు 200 మంది మైనర్లు అత్యాచారానికి గురైనట్లు విచారణలో తేలింది. చాలా మంది మైనర్లను దేశం దాటించి ప్యారిస్లోని తన విలాసవంతమైన అపార్ట్మెంటుకు ఎప్స్టీన్ తీసుకెళ్లేవాడని FBI రికార్డుల్లో ఉంది. ఇక తనకంటూ ఐలాండ్స్ కొనుక్కున్న ఎప్స్టీన్ వర్జిన్ ఐలాండ్స్ లో విలాసవంతమైన భవనాలను నిర్మించుకుని అక్కడకు VIPలను తీసుకెళ్లి మైనర్లను ఎరగా వేసేవాడని బాధితుల వాంగ్మూలాల్లో స్పష్టంగా ఉంది. తనకంటూ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు, 20కి పైగా కార్లు, ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని ఆస్తులు ఎప్స్టీన్ సొంతం. ఈ ఆస్తులతోనే ఎప్స్టీన్ అరాచకాలు చేసినట్లు తేలింది. ముఖ్యంగా కుబేరులు, వ్యాపారవేత్తలు, పొలిటీషియన్స్ ను తన ఐలాండ్స్ కు తీసుకువచ్చి అక్కడ మైనర్లను ఎరగా వేసేవాడు. దీనికి తోడు ఏకంగా 1000 మంది మైనర్లపై ఎప్స్టీన్ అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంతమంది మైనర్లు ఎలా ఎప్స్టీన్ చేతికి చిక్కారు అనేదే ఇక్కడ అందరికీ అర్థం కాని ప్రశ్న. కోట్ల డాలర్ల ఆస్తులతో ఓ వెలుగు వెలుగుతున్న ఎప్స్టీన్ జీవితంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ గులెన్ మ్యాక్స్వెల్ ది కీలక పాత్ర. బ్రిటన్లో ఓ మీడియా అధిపతికి పుట్టిన గులెన్ మ్యాక్స్వెల్ చదువు కోసం అమెరికాకు వచ్చింది. పుట్టుకతోనే కోటీశ్వరురాలైన గులెన్ కు ఓ పార్టీలో ఎప్స్టీన్ పరిచయమయ్యాడు. తన తండ్రి మరణంతో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న మ్యాక్స్వెల్ కు ఎప్స్టీన్ లాంటి కుబేరుడి అవసరం ఏర్పడింది. దీంతో ఎప్స్టీన్ కు కావలసిన అన్ని విషయాలు గులెన్ మ్యాక్స్వెల్ చూసుకునేది. అయితే మ్యాక్స్వెల్ ఎప్స్టీన్లు ఎప్పుడూ వివాహం చేసుకోలేదు. పోలీసుల విచారణలో ఎప్స్టీన్ నేరాల్లో మ్యాక్స్వెల్ కీలక పాత్ర పోషించినట్లు తేలింది. ముందుగా స్కూల్ అమ్మాయిలను పరిచయం చేసుకోవడం, వారిని మసాజ్ పేరుతో ఇంటికి పిలవడం మ్యాక్స్వెల్ దైనందిక కార్యక్రమంగా మారిపోయింది. ఇంటికి వచ్చాక ఎప్స్టీన్ కు మసాజ్ చేయాలంటూ మైనర్లను ప్రోత్సహించేది. మసాజ్ పేరుతో ఎప్స్టీన్ ఈ అమ్మాయిలపై అత్యాచారం చేసేవాడు. అయితే చాలా తెలివిగా పేద అమ్మాయిలను మాత్రమే ఈ పని కోసం గులెన్ మ్యాక్స్వెల్ ఎంపిక చేసేది. దీంతో అమ్మాయిలు తమపై అత్యాచారం జరిగిందనే విషయాన్ని బయటకు చెప్పేవారు కాదు. తరువాతి క్రమంలో కాలేజ్ ఫీజుల పేరుతో చాలా మంది అమ్మాయిలను ట్రాప్ చేసినట్లు
గులెన్ మ్యాక్స్వెల్ పై ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలను బ్రోకర్లుగా నియమించుకుని వారి ద్వారా కొత్తగా అమ్మాయిలను తీసుకువచ్చేవారని బాధితులు చెప్పారు. అయితే 1996లో ఇద్దరు అక్కా చెల్లెళ్లను గులెన్ మ్యాక్స్వెల్ ట్రాప్ చేసింది. ఎప్స్టీన్ మీ చదువులకు కావలసిన ఖర్చులు చూసుకుంటారని మ్యాక్స్వెల్ వారిని నమ్మించింది. ముందుగా అక్కపై అత్యాచారం చేసిన ఎప్స్టీన్ ఆ తరువాత ఆమెను తన ఉద్యోగిగా పెట్టుకున్నాడు. ఇక ఆమె చెల్లెలిని ప్యారిస్ కు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు. దీనిపై 1996లోనే ఫ్లోరిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి ఫిర్యాదును ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఎప్స్టీన్ తప్పించుకున్నాడు. 2006 నాటికి ఎప్స్టీన్ అనైతిక కార్యకలాపాలపై ఎఫ్బీఐకి సమాచారం అందింది. దీంతో వారు రహస్య విచారణ ప్రారంభించారు. అయితే పోలీసుల్లోనూ చాలా మందిని కొనేసిన ఎప్స్టీన్ వారి ద్వారా బాధితులను బెదిరించాడు. చాలా మంది డిటెక్టివ్లపై నిఘా పెట్టాడు. అయితే ఎంతో కష్టపడి ఎఫ్బీఐ దాదాపు 20 మంది బాధితుల వాంగ్మూలాలను సంపాదించింది. తనపై విచారణ ముందుకు జరగకుండా ఎప్స్టీన్ ఆ ఫైళ్లను క్లోజ్ చేయించాడు. అయినా అధికారులు విచారణ ఆపలేదు. అయితే 2008లో అకస్మాత్తుగా ఎప్స్టీన్ ఫ్లోరిడా కోర్టుకు హాజరై తన నేరాన్ని అంగీకరించాడు. ఇది తెలిసి మీడియాతో పాటు పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది జరగడానికి ముందుగా చాలా రోజుల కిందటే ఎప్స్టీన్ ఫ్లోరిడా ప్రభుత్వంతో ఓ డీల్ కుదుర్చుకున్నాడు. ఈ డీల్ ప్రకారం తాను చేసిన నేరాలకు గాను ఎప్స్టీన్ ఏడాది పాటు జైలు జీవితం గడపాలి. అయితే అమెరికాలో మరెక్కడా ఎప్స్టీన్ పై విచారణ జరపకూడదు, మరే కేసు అతనిపై పెట్టకూడదు. ఈ వార్త అందరినీ షాక్కు గురిచేసింది. ముఖ్యంగా బాధితులు దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. తమకు తెలియకుండా ఈ విధంగా ప్రభుత్వం ఎప్స్టీన్తో ఈ డీల్ చేసుకోవడం అన్యాయమంటూ వారు ఆందోళనకు దిగారు. అయినా ఈ డీల్ అమలయింది. అయితే జైలులో ఉన్న ఎప్స్టీన్ కు రాచమర్యాదలు జరిగాయి. తాను ఇష్టమున్నప్పుడు బయటకు రావచ్చు. తనకు రోజుకు 12 గంటలు పనిచేసుకునేందుకు ఆఫీస్కు వెళ్లే వెసులుబాటు ఇచ్చారు. అమెరికా మీడియా ఎప్స్టీన్ కేవలం పడుకోవడానికి మాత్రమే జైలుకు వెళ్లేవాడని ఆరోపణలు చేసింది. ఇంతటి మంచి డీల్ ప్రపంచంలో మరొకటి ఉండదు. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన ఎప్స్టీన్ తరువాతి కాలంలోనూ అమెరికా హై సొసైటీలో వీఐపీగా తిరిగాడు. ఎన్నో దేశాల అధిపతులతో సంబంధాలు నెరిపాడు. ఇక ఎప్స్టీన్ గర్ల్ ఫ్రెండ్ మ్యాక్స్వెల్ సైతం ఐక్యరాజ్య సమితి లాంటి చోట అతిథిగా ఆహ్వానాలు అందుకుని అక్కడ ఉపన్యసించింది. అసలు తాము ఏ తప్పు చేయనట్లు వారు రాచమర్యాదలు అందుకున్నారు. చాలా మంది వారి డబ్బు కోసం, వారి ప్రాపకం కోసం వారిని చీఫ్ గెస్ట్లుగా పిలిచేవారు. అయితే 2017లో వచ్చిన మీటూ వివాదం ఎప్స్టీన్ జీవితాన్ని మార్చేసింది. ముఖ్యంగా అతనిపై మరోసారి ఆరోపణలు రావడంతో అతనిపై తిరిగి విచారణ జరపాలనే డిమాండ్ ఊపందుకుంది. 2018లో మియామి హెరాల్డ్ పత్రికకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జూలీ బ్రౌన్ ఎప్స్టీన్ బాధితులు 80 మందిని ఇంటర్వ్యూ చేసి సంచలన కథనం ప్రచురించారు. దీంతో ఎప్స్టీన్ పై తిరిగి విచారించాలని అధికార పక్షం సైతం డిమాండ్ చేసింది. మహిళలపై అత్యాచారం, మైనర్లను ట్రాప్ చేయడం, వారిపై లైంగిక దాడి చేయడం, నమ్మించి మోసం చేయడం, హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలా తీవ్రమైన అభియోగాలతో ఎప్స్టీన్ పాపం పండింది. 2019లో ఎప్స్టీన్ ను ఫ్లోరిడా గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. అక్కడి నుంచి బయటపడేందుకు ఎంత పెద్ద లాయర్లను పెట్టుకున్నా చేసిన తప్పును కప్పిపుచ్చుకోలేకపోయాడు. ఓవైపు విచారణ ఖైదీగా ఉండగానే ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. కానీ ఎప్స్టీన్ సూసైడ్ చేసుకున్నాడా, లేదంటే తమ రహస్యాలు బయటకొస్తాయని హత్య చేయించారా అనేది మాత్రం ఇప్పటి వరకు అంతు చిక్కని రహస్యమే. ఇక ఎప్స్టీన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపించాలంటూ అప్పటి అధికార పార్టీ సెనేటర్ అమెరికన్ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు గతంలో ఫ్లోరిడా ప్రభుత్వంతో ఎప్స్టీన్ చేసుకున్న డీల్ పూర్తిగా తప్పని తేల్చింది. వెంటనే ఎప్స్టీన్ ను అరెస్టు చేసి విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 2019 జూలైలో న్యూజెర్సీలో ఎప్స్టీన్ ను అరెస్టు చేశారు. అతనిపై సెక్స్ ట్రాఫికింగ్, మైనర్ అమ్మాయిలపై అత్యాచారం లాంటి తీవ్రమైన నేరారోపణలు చేశారు. తన బెయిల్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధమైన ఎప్స్టీన్ అమెరికాలోని టాప్ లాయర్లను హైర్ చేశాడు. అయితే న్యూయార్క్ కోర్టు ఎప్స్టీన్ కు బెయిల్ ఇవ్వలేదు. దీంతో మన్హట్టాన్లోని జైలుకు ఎప్స్టీన్ ను తరలించారు. అయితే జైలుకు వెళ్లిన వారం రోజుల్లోనే గోడకు తలబాదుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ఎప్స్టీన్ ప్రయత్నించాడు. దీంతో అతన్ని సూసైడ్ వాచ్ సెల్ కు తరలించారు. అయితే 2019 ఆగస్టు 9న తన సెల్లో మంచానికి బెడ్షీట్ కట్టుకుని ఎప్స్టీన్ ఉరివేసుకున్నాడు. ఆస్పత్రికి తరలించేలోపే ఎప్స్టీన్ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే ఎప్స్టీన్ జీవితంలాగే అతని మరణం సైతం ఎంతో మిస్టరీగా మారింది. ముఖ్యంగా సూసైడ్ సెల్లో అతనితో పాటు ఉండాల్సిన మరో ఖైదీని ఒకరోజు ముందే ఎందుకు మాయం చేశారనేది మొదటి ప్రశ్న.
ఇక మంచానికి ఉరివేసుకుని చనిపోవడం ఏంటని, ఇది సాధ్యం కాదని చాలా మంది పోస్ట్ మార్టం ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. పైగా 24 గంటల పాటు సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండాల్సిన ఖైదీని ఎందుకు ఎవరూ పట్టించుకోలేదనేది మరో ప్రశ్న. ఇది ఆత్మహత్య కాదని, ఎవరో కావాలనే ఎప్స్టీన్ అడ్డు తొలగించుకున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక విచారణ జరిగితే ఎన్నో విషయాలు బయటకు వచ్చేవని, దీనిని అడ్డుకునేందుకే ఎప్స్టీన్ ను చంపేశారని అమెరికాలో చాలా మంది అభిప్రాయం. ఇక ఎప్స్టీన్ మరణం తరువాత అతని గర్ల్ ఫ్రెండ్ గులెన్ మ్యాక్స్వెల్ మాయమైంది. ఆమె ఎక్కడుందో పోలీసులకు సైతం సమాచారం లేదు. దాదాపు 2 సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపిన గులెన్ మ్యాక్స్వెల్ ను ఎట్టకేలకు న్యూ హ్యాంప్షైర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై చైల్డ్ ట్రాఫికింగ్ తో పాటు మరికొన్ని తీవ్రమైన నేరారోపణలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా దాదాపు 20 మంది మహిళలు వచ్చి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఇక బాధితులను తమ సూటిపోటి మాటలతో డిఫెన్స్ లాయర్లు అవమానించిన తీరు సైతం అమెరికా లీగల్ హిస్టరీలో ఓ చీకటి చాప్టర్గా నమోదైంది. అయినా భయపడని బాధితులు తమకు జరిగిన అన్యాయంలో ఏ విధంగా గులెన్ మ్యాక్స్వెల్ కీలక పాత్ర పోషించిందో కోర్టుకు చెప్పారు. $200 ఇస్తాను, మసాజ్ చెయ్యాలంటూ స్కూల్ పిల్లలను టార్గెట్ చేసి తన ఇంటికి తీసుకువెళ్లే మ్యాక్స్వెల్ అక్కడ ఎప్స్టీన్ కు వారిని ఎరగా వేసేది. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసి వారి ద్వారా మరికొంతమందిని ఇంటికి తీసుకువచ్చేది. కొద్ది రోజుల్లోనే ఓ సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ ఏర్పరుచుకున్న మ్యాక్స్వెల్ వందలాది మైనర్ అమ్మాయిలను ఎప్స్టీన్ కు బలి చేసింది. అమ్మాయిలను బలవంత పెట్టడంతో పాటు వారిని బెదిరించడం, తాము చెప్పిన వారితోనూ సెక్స్ చేయాలంటూ అమ్మాయిలను విదేశాలకు సైతం తీసుకెళ్లింది. ఆస్ట్రేలియాకు చెందిన వర్జీనియా రాబర్ట్ అనే అమ్మాయిని బ్రిటిష్ రాజకుమారుడు ఆండ్రూస్ కు ఎరవేసినట్లు బాధితురాలు కోర్టుకు తెలిపింది. ఆండ్రూస్ తో దిగిన ఫోటోల్లో సైతం మ్యాక్స్వెల్ ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 6 నెలల పాటు విచారణ సాగింది. చివరకు 2021 డిసెంబర్లో మ్యాక్స్వెల్ కు 65 ఏళ్ల శిక్ష విధిస్తూ అమెరికన్ కోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. న్యాయమూర్తి తీర్పు చదువుతున్న సమయంలోనూ కోర్టులోనే ఉన్న మ్యాక్స్వెల్ కనీసం చలించలేదు. తన టేబుల్ పై ఉన్న గ్లాసులో ఉన్న నీళ్లు తాగి ఆ తర్వాత కుర్చీలో వెనక్కి వాలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతారు. ప్రస్తుతం మ్యాక్స్వెల్ న్యూయార్క్ లోని హై సెక్యూరిటీ ప్రిజన్ లో ఉంది. ఎప్స్టీన్ మానవ రూపంలో ఉన్న ఓ రాక్షసుడు. చిన్న పిల్లలతో లైంగిక కోరికలు తీర్చుకోవడం అతని డార్క్ సైకాలజీ. దీనికోసం అతను ఏ స్థాయికైనా దిగజారతాడు. ఇక అతని కోరికలు తీర్చడమే పరమావధిగా పెట్టుకున్న మ్యాక్స్వెల్ అమ్మాయిలను నమ్మించి ఇంటికి తీసుకువచ్చేది. వారితో నయానా భయానా ఈ పనులు చేయించేది. నాగరిక సమాజంలో ఇంతకన్నా పెద్ద రాక్షస పర్వం మరొకటి లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద సెక్స్ ప్రెడేటర్ ఎప్స్టీన్ అయితే విమెన్ ప్రెడేటర్ గులెన్ మ్యాక్స్వెల్. ఈ కథ భయంకరమైనది, ఎంతో పాతకమైనది, ఇంకెంతో జుగుప్సాకరమైంది. అందుకే దీనిపై మాట్లాడాలి, ఇంకా చర్చించాలి. మరోసారి మన సమాజంలో ఇలాంటి క్రూరత్వం జరగకుండా ఉండేందుకు అందరినీ జాగృతపరచాలి. ఎప్స్టీన్ జైల్లోనే ఊరేసుకుని చనిపోయినా అతనితో కలిసి ఈ అకృత్యాలకు పాల్పడిన వారు, అతనికి సహకరించిన వారు కూడా ఒక్కొక్కరుగా ఇప్పుడు ఆ పాపానికి శిక్ష అనుభవిస్తున్నారు. ప్రపంచాన్ని మార్చిన టెక్ మేధావి, వేల కోట్ల దాన ధర్మాలు చేసే మానవతావాదిగా పేరు తెచ్చుకున్న మైక్రోసాఫ్ట్ సృష్టికర్త బిల్ గేట్స్ ఇమేజ్ కూడా ఎప్స్టీన్ తో సంబంధాల కారణంగా మసకబారింది. జెఫ్రీ ఎప్స్టీన్ అనే సెక్స్ రాకెట్ కింగ్ పిన్ తో గేట్స్ జరిపిన ఆ రహస్య మంతనాలు బిల్ గేట్స్ జీవితంలో అతిపెద్ద మచ్చగా మిగిలిపోయాయి. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికా రాజకీయ వ్యాపార వర్గాలను శాసించిన ఒక లైంగిక నేరగాడు. 2011లో ఇతనితో బిల్ గేట్స్ పరిచయం మొదలైంది. ఎప్స్టీన్ ఇల్లు అంటే అది కేవలం ఒక భవనం కాదు, అది ఒక రహస్య సామ్రాజ్యం. అక్కడ జరిగే విందులు విలాసాల మధ్యే గేట్స్ ఎప్స్టీన్ మధ్య డీల్స్ కుదిరాయి. కేవలం స్వచ్ఛంద సంస్థ కోసం నిధుల సేకరణ అని గేట్స్ చెబుతున్నప్పటికీ ఎప్స్టీన్ తన డైరీలో గేట్స్ ను క్లోజ్ ఫ్రెండ్ అని రాసుకోవటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎప్స్టీన్ సొంత విమానం లొలిటా ఎక్స్ప్రెస్. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైనర్ బాలికల్ని తన ప్రైవేట్ ఐలాండ్కు తరలించేవాడనే ఆరోపణలున్నాయి. 2013లో బిల్ గేట్స్ కూడా ఈ విమానంలో ప్రయాణించారని విమానయాన రికార్డులు, ఫ్లైట్ లాగ్స్ బయటపెట్టాయి. ఆ విమానంలో వీరిద్దరూ ఏం చర్చించుకున్నారు? ఒక టెక్ దిగ్గజానికి అటువంటి వ్యక్తితో అంత సాన్నిహిత్యం ఎందుకు అవసరమైందనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. ఈ కథలో ట్విస్ట్ మిలా యాంటోనోవా. 2010లో ఒక బ్రిడ్జ్ టోర్నమెంట్లో గేట్స్ ఆమెను కలిశారు. తర్వాత ఆమె చదువు కోసం ఎప్స్టీన్ లక్షల డాలర్లు ఖర్చు చేశారు. అయితే 2017లో ఎప్స్టీన్ గేట్స్ ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు. యాంటోనోవాతో గేట్స్ కున్న వివాహేతర సంబంధాన్ని బయట పెడతానని బెదిరించారు. ఒక బిలియనియర్ తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతటి దారుణమైన వ్యక్తులతో చేతులు కలిపాడో ఈ మెయిల్స్ చూస్తే అర్థమవుతుంది.
ఎప్స్టీన్ నీచమైన ప్రవర్తన గురించి మెలిండాకు ముందే తెలుసు. ఆమె తన భర్తను వారించారు, గొడవ పడ్డారు. కానీ గేట్స్ వినలేదు. ఎప్పుడైతే 2019లో ఎప్స్టీన్ మరణించి అతని కేసు మళ్లీ వెలుగులోకి వచ్చిందో అప్పుడే మెలిండా తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఏదో ఒక విషయం వల్ల నేను విడాకులు తీసుకోవడం లేదు, అది అనేక కారణాల కలయిక అని ఆమె చెప్పిన ఎప్స్టీన్ ఎపిసోడ్ మంట పెట్టిన అగ్ని అని అందరికీ తెలుసు. అధికారం, డబ్బు ఉన్నప్పుడు ఎంతటి మేధావులైనా దారి తప్పుతారనే దానికి బిల్ గేట్స్ ఉదాహరణగా నిలిచారు. అతనితో కలవడం నా జీవితంలో అతిపెద్ద తప్పు అని గేట్స్ పశ్చాత్తాపం వ్యక్తం చేసినా ఆ నీడ మాత్రం ఆయన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్ ప్రపంచ వ్యాపారవేత్తలకు ఒక హెచ్చరిక.